ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. 200 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. మరి ఫైనల్ గా అంతిమ లబ్ధిదారుడిని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఆయన ఆస్తులు ఎప్పుడు జప్తు చేసే అవకాశం ఉంది మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు స్టూడియోలో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, సామాజికవేత్త కొత్త రాజేంద్రబాబు గారు. నమస్కారం. నమస్తే. బిగ్ బాస్ ఆస్తులు ఎప్పుడు జప్తు అవుతాయి అంటారు? కేవలం చిన్న చిన్న చేపలు మాత్రమే అవుతున్నాయి ఇప్పుడు దాకా. అంటే అది 1 మార్క్ బిట్ క్వశ్చన్ లాగా ఆన్సర్ చెప్పలేము. కానీ ఇప్పుడు ప్రస్తుతం మద్యం స్కామ్లో జరుగుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఎక్కడ వరకు వచ్చింది, ఇంకా రావాల్సింది ఏముంది అనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. అంత పెద్ద కాంప్లికేటెడ్ లిక్కర్ స్కామ్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని, ఇంటలెక్చువల్స్ని, ఐఐటియన్స్ని, గవర్నమెంట్ ఆఫీసర్స్ని, పొలిటీషియన్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి భారీగా కాంప్లికేటెడ్గా స్కామ్ తయారు చేశారు. కాబట్టి అంతిమ లబ్ధిదారుని వెంటనే పట్టుకోవటం అంత ఈజీగా లేదు. చాలా గూడులాగా ఉంది అది స్కామ్. కాబట్టి కొంత టైం పడుతుంది. అయినప్పటికీ ఇప్పటిదాకా సాగుతున్న దర్యాప్తు పరంపర చూసినట్టయితే చాలా వేగవంతంగా, క్లియర్గా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా ముందుకి అడుగులు పడుతున్నాయి అని అయితే చెప్పవచ్చు. అయితే నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కొన్ని ముఖ్యమైన కీలకమైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారు. వాటి గురించి విశ్లేషణ చేసుకుంటూ మనం ప్రస్తుత పరిస్థితి ఏంటనేది తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఈడీ వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారంగా ఈ కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి, చాణక్య, వాసుదేవరెడ్డి అంటే అప్పట్లో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ MDగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి సంబంధించిన స్థిర చరాస్తులు, మూవబుల్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీసు, బ్యాంక్ బ్యాలెన్సెస్ మొత్తం కలిపి 441.63 crores జప్తు చేశారు, సీజ్ చేశారు ప్రభుత్వం అనుమతి తీసుకొని. అంటే వీళ్ళు ముగ్గురు లిక్కర్ ద్వారా సంపాదించిన సొమ్ముని రకరకాల రూపాల్లో పెట్టుబడులు పెట్టారు. మరి ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అవుట్స్కట్స్లో ల్యాండ్స్, ప్లాట్స్ కొనటం, బిజినెస్ల్లో పెట్టడం, గోల్డ్లో పెట్టడం, ఇటువంటి చాలా రకాల ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఏదేమైనా 441.63 crores సీజ్ చేశారు. దాంతో పాటుగా ఈడీ వాళ్ళు వెలువరించిన వివరాలు చూసినట్టయితే లిక్కర్ స్కామ్ అనగానే మనం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఒకటే గుర్తొస్తుంది, ముడుపులు తీసుకున్నారు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి అని. అబ్బే, అది కాదు, అది ఒక పార్ట్. స్కామ్లో ఒక పార్టే. ఇందులో చాలా రకాలుగా సబ్ స్కామ్లు, యాన్సిలరీ స్కామ్స్ ఉన్నాయి. వాటన్నిటినీ తీయాలి అంటే కొంత టైం పడుతుంది, అందుకే లేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈడీ వాళ్ళు వెలువరించిన సమాచారం ప్రకారంగా ఈ లాజిస్టిక్స్ విషయంలో ఒక స్కామ్ని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు లిక్కర్ తయారీ చేసిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ డిపో నుంచి దుకాణానికి ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, ఇది జగన్ రెడ్డి గారు రాక ముందు సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండే అంటే డిస్ట్రిక్ట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్, అలాట్మెంట్ ప్రాసెస్ ఉండే. అంటే ఏ జిల్లాలోనైనా ఈ ట్రాన్స్పోర్టేషన్, లిక్కర్ డిపో నుంచి దుకాణానికి ట్రాన్స్పోర్టేషన్లో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉండేది. ఆ కమిటీ ఎవరికి ఇవ్వాలి కాంట్రాక్ట్ అని డిసైడ్ చేసి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేటోళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2, అది కూడా రేటు కూడా ఫిక్స్డ్. ఒక కాటన్ బాక్స్కి 13 రూపాయలు ఫిక్స్డ్ రేటు. ఎవరికి ఇవ్వాలనేది డిఫరెంట్ క్రైటీరియా మీద ఫైనలైజ్ చేసి ఇచ్చేవాళ్ళు జిల్లా లెవెల్లో. జగన్ రెడ్డి గారు వచ్చినాక అట్లా జాయింట్ కలెక్టర్ జిల్లా వైజ్ ఇస్తే కేంద్రీకృతం కాకపోతే వ్యవస్థీకృత నేరం ఎలా చేస్తాం? అందుకని వ్యవస్థీకృత నేరం చేయాలంటే సెంట్రలైజ్ చేయాలి. దీన్ని ఇక్కడ ఆపేసి సెంట్రలైజ్ కాంట్రాక్టు సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే లాజిస్టిక్స్ మొత్తం కూడా సెంట్రల్లో ఒక సంస్థకి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద, దాని ద్వారా సబ్ కాంట్రాక్టు వాళ్ళ మనుషులు అందరికీ, వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకులకి అందరికీ జిల్లాల వైజ్ పనిచేసుకున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 13 రూపీస్ కాటన్కి ఫిక్స్ చేసిన రేట్ని 34 రూపీస్ పర్ కాటన్ పెంచేశారు. ఎందుకు? వాళ్ళకి లబ్ధి చేయడం కోసం. ఇదొక స్కామ్. సో రాజ్ కసిరెడ్డి ఈ కేసులో A1 ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో సిగ్మా లాజిస్టిక్స్ అనే ఒక సంస్థకి ఈ కాంట్రాక్టు లబ్ధి పొందేటట్టు వాళ్ళకి ఇచ్చారు. ఈ సిగ్మా లాజిస్టిక్స్ వాళ్ళు ఏం చేశారు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కారుమూరు నాగేశ్వరరావు కొడుకు సునీల్కి ఇచ్చారు సబ్ కాంట్రాక్ట్. ఈ సునీల్ ఏం చేశాడు, హైదరాబాద్లో ఒక పెద్ద ఆఫీస్ పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన రాజకీయ నాయకులకి ఏరియా వైజ్ సబ్ ఇచ్చాడు కాంట్రాక్ట్. అంటే ఉత్తరాంధ్రకి సంబంధించి కారుమూరు నాగేశ్వరరావు,
గుంటూరు పరిసర ప్రాంత జిల్లాల్లో అంబటి రాంబాబు, రాయలసీమ ప్రాంతానికి మొత్తానికి సంబంధించి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఇట్లా మళ్ళీ వీళ్ళందరికి ఇచ్చేసి కాంట్రాక్టు లబ్ధి పొందే విధంగా చేశారు. దాని ద్వారా 400 కోట్లు లూటీ చేశారని తేల్చారు. సిట్ ఈడీ తేల్చిన అంశాలు నేను చెప్పా. ఇంకొక అంశం ఏంటంటే ఇందులో ఇటువంటి ఎన్ని ఉన్నాయంటే ఎందుకు లేట్ అవుతుంది అని అనుకోవచ్చు. ఇందులో లిక్కర్ బాటిల్స్ తయారు చేయాలి కదా, ఆ బాటిల్స్ కూడా ఇంతకు ముందులాగా ఎవడు పడితే వాడి దగ్గర నుంచి తీసుకోవాలా, వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల చేతే బాటిల్స్ తయారు చేపించి అందులో లబ్ధి పొందేటట్టు చేశారు. ఆ బాటిల్కి వేసే స్టిక్కర్ కూడా వాళ్ళ మనుషుల చేత తయారు చేపించి అక్కడే ఆర్డర్ ఇచ్చి అక్కడే లాలూచి పడి కమిషన్లు దొబ్బారు. లిక్కర్ బాటిల్కి పెట్టే మూత కూడా వాళ్ళ మనుషుల చేత తయారు చేపించి అక్కడ లబ్ధి పొంది కమిషన్లు పొందారు. ఈ లిక్కర్ బాటిల్స్ మొత్తం పెట్టే కాటన్ బాక్సెస్ వాళ్ళకి సంబంధించిన మనుషుల ద్వారానే తయారు చేపించి అక్కడ లబ్ధి పొందారు. ఇంకా విషయానికి వస్తే లోతుగా వెళ్ళవలసి వస్తే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాపులు అప్పట్లో ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉండేవి. ఈయన గవర్నమెంట్ ఆధ్వర్యంలో లిక్కర్ షాప్స్ రన్ చేయాలి కాబట్టి ప్రతి షాప్కి 5 నుంచి 8 మంది ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ద్వారా పెట్టినట్టుగా రికార్డ్ చేశారు. ఫిజికల్గా యాక్చువల్గా పెట్టింది 2-3, కానీ రికార్డ్స్ ప్రకారం పేమెంట్ వెళ్ళింది 5 నుంచి 8 మందికి. అందులో కమిషన్లు దొబ్బేశారు. ఇంకొక అంశం ఏంటంటే బాధాకరమైన అంశం, ఆ ఎంప్లాయీస్ శాలరీలో ప్రతి నెల ఈఎస్ఐ పిఎఫ్ కటింగ్ జరిగింది. మరి అంత కటింగ్ చేసినప్పుడు దానికి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కింద గవర్నమెంట్కి ఈఎస్ఐకి పిఎఫ్ పే చేయాలి కదా, అది పే చేయాలి, ఎక్కొట్టేశారు, అది తినేశారు. ఇన్ని రకాల స్కామ్స్ చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది. వీటన్నిటికీ తోడు ఈడీ ఎందుకు ఎంటర్ అయింది, ఇప్పటి వరకు సిట్టు వాళ్ళు పకడ్బందీ సపోర్టింగ్ టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే దీని ద్వారా లబ్ధి పొందిన ముడుపుల ద్వారా లబ్ధి పొందిన అమౌంట్ విదేశాలకి తరలి వెళ్ళినాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు, ఇండస్ట్రీస్ పెట్టారు, రియల్ ఎస్టేట్స్ పెట్టారు, గోల్డ్ కొన్నారు, రకరకాల రూపంలో బయటికి వెళ్ళినాయి. అంటే ఇట్ అట్రాక్ట్ పిఎంఎల్ఏ 2002 యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారంగా ఇందులో విదేశాలకి మనీ వెళ్ళిన పరిస్థితి ఉంది అని ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. సో ఇప్పుడు రకరకాల రూపంలో హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళింది అనేది కూడా కన్ఫర్మ్ చేశారు. సో గతంలో మనం ఒకసారి చూసినట్టయితే రాజకేశిరెడ్డి ఆస్తులను జప్తు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలక్షన్ టైం అప్పుడు 8 కోట్లు తరలిస్తుంటే తొడా వెహికల్లో, అది కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన వెహికల్లో అది సీజ్ చేశారు. ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డికి సంబంధించిన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో లిక్కర్ సొమ్ము ముడుపులు అందులోకి ఎంటర్ అయినట్టుగా బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది, దాన్ని సీజ్ చేశారు. ఇట్లా రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి గతంలో చాలా సందర్భాల్లో ఈడీ వాళ్ళు జప్తు చేశారు ఆస్తులు. ఇప్పుడు 441.63 crores జప్తు చేశారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ ముడుపుల రూపంలో ఫైనాన్షియల్ గా లబ్ధి పొందారు, జప్తు చేశారు ఒక యాంగిల్ అయితే, ఇందులో మానవీయ కోణం కూడా ఉంది. దీన్ని నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకి ఏమంటే, ఈ లిక్కర్ స్కామ్ అనేది డబ్బు రూపంలోనే జరగల. ఒక్క జంగారెడ్డిగూడెంలో ఒక్క రోజే పిచ్చి లిక్కరు, కల్తీ లిక్కరు, వీళ్లు తయారు చేసిన లిక్కర్ తాగి 27 మంది చనిపోయారు. జగన్ రెడ్డి గారి పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో 32,000 మంది కల్తీ మద్యం తాగి చనిపోయారు. 130,000 మంది కల్తీ మద్యం తాగి కిడ్నీలు, లివర్లు డ్యామేజ్ అయ్యి హాస్పిటలైజేషన్ అయ్యారు. వీళ్ళందరూ బాధితులకి ఎవరు పరిహారం చెల్లిస్తారు, వీళ్ళ బాధ్యతను ఎవరు తీసుకుంటారు, ఎవరు రెస్పాన్సిబుల్ ఈ దమాకాండకి? ఇది మానవీయ కోణం, ఈ ఫైనాన్షియల్ యాంగిల్ ఒకటి. దీని ద్వారా ఆస్తులు మొత్తం జప్తు చేసి వీళ్ళకు కూడా న్యాయం చేయాలనేది ఒక యాంగిల్ అయితే, ఇప్పుడు ప్రస్తుతం వాసుదేవరెడ్డి విషయం తీసుకుంటే, గతంలో దర్యాప్తు సంస్థలకి వాసుదేవరెడ్డికి జరిగిన అండర్స్టాండింగ్ ఏంటంటే, ఆయన అప్రూవర్గా మారతాను అని అన్నారు. అప్రూవర్గా మారితే మీరు ఇందాక అన్నట్టు అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది అప్పుడే తెలిసి ఉండేది. సో ఆ అండర్స్టాండింగ్ మీద దర్యాప్తు సంస్థలు ఏం చెప్పారంటే, ట్రయల్ కోర్టులో బెయిల్కి అప్లై చేసుకో, మేము అబ్జెక్షన్ చెప్పం, నీకు బెయిల్ వచ్చేస్తే అప్రూవల్గా మారిపో. జనరల్గా అప్రూవర్గా మారతానంటే ఈ ఫెసిలిటీస్ దర్యాప్తు సంస్థలు చేస్తారు, ఎందుకంటే కేసు తొందరగా ఎవరున్నారు అనేది బయటకు వస్తుంది, అంటే దర్యాప్తులో వేగవంతం అవుతుంది కాబట్టి. అయితే అనూహ్యంగా వాసుదేవరెడ్డి బెయిల్ని ట్రయల్ కోర్టు తిరస్కరించింది. అరే, కీలకమైన పాత్ర పోషించావు, ఇంత అన్యాయం అక్రమం చేసినట్టు ఎస్టాబ్లిష్ అయింది సాక్ష్యాధారాలు, నీకు బెయిల్ ఇవ్వం పో అన్నారు. అరెస్ట్ చేయవలసి వచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేశారు, మరి ఇప్పుడు బెయిల్కి మళ్ళీ అప్లై చేసుకుంటాడా, అప్రూవర్గా మారతారా తెలియవలసి ఉంది. ఇంకా ఎంత సాక్ష్యాలు బలంగా ఉన్నాయంటే, రాజకేశిరెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని కోర్టులు బెయిల్కి అప్లై చేశాడు. లేటెస్ట్గా సుప్రీంకోర్టు వాళ్ళు రాజకేశిరెడ్డి బెయిల్ విషయంలో ఏం వ్యాఖ్యలు చేశారంటే,
10 నెలలు అయింది సార్ అరెస్ట్ చేసి, ఇంకెంతకాలం నాకు బెయిల్ ఇవ్వండో అన్నారు. 10 నెలలే కదా అయింది, నువ్వు చేసిన పనికి 10 నెలలు జైల్లో ఉంటే చాలా తక్కువగా అన్నారు సుప్రీంకోర్టు. అంటే బలంగా సాక్ష్యాధారాలు ఉండటం వల్ల ఈ కీలకమైన వ్యక్తులకి బెయిల్ లభించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా ఇంత బలంగా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఆస్తులు జప్తు కూడా చేపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఎవరో ఒకరు అప్రూవల్గా, ఇంతకుముందు రాజకేశ్ రెడ్డి అన్నారు, నేను ఇంకా విషయాలు చెప్తే నాకు ప్రాణహాని ఉంది అన్నాడు. అంటే బాబాయ్ హత్య కేసులో అనుమానాస్పదంగా 7 చనిపోయారు కదా, ఇటువంటి ప్రాణ భయంతో కొంతమంది వెనకాడుతున్నారు. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి, వాళ్ళకి రక్షణ కల్పించి, దర్యాప్తులో అసలు వాళ్ళని అప్రూవర్గా మారుతారా, అంతిమ లబ్ధిదారుడి పేరు చెప్పే విధంగా ప్రయత్నం చేస్తే అప్పుడు అంతిమ లబ్ధిదారులు ఎవరనేది తెలుస్తుంది. ఛార్జ్షీట్ 3 ఛార్జ్షీట్లు సబ్మిట్ చేసినటువంటి సిట్టు ఆ ఛార్జ్షీట్ పేజీ నంబర్ 151లో జగన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన ఉంది. అయితే దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఎవిడెన్సెస్, డాక్యుమెంట్స్ మొత్తం పెట్టుకొని దిగ్బంధం చేసి అప్పుడు ఈయనకి నోటీస్ వచ్చి విచారణకి పిలిపిస్తారు. అప్పటిదాకా ఈ సాక్ష్యాల కలెక్షన్లో స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ చేసే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతా ఉంది. లేదా ఎవరన్నా అప్రూవల్గా మారితే ఆయన వివరాలు చెప్తే ఈయన్ని అంతిమ లబ్ధిదారుని కూడా దర్యాప్తుకు పిలిచే అవకాశం ఉంది. అప్పుడు కేసు తేలే అవకాశం ఉంది. అయితే కేసు లేట్ అవుతుంది అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకున్నట్టయితే 2021లో కేసు రికార్డ్ అయితే అప్పటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళు జైల్స్కి వెళ్ళడానికి 2 years పట్టింది. అది 100 కోట్ల స్కామ్. మరి ఇది 1000 కోట్ల స్కామ్, కాంప్లికేటెడ్ స్కామ్. కాబట్టి దర్యాప్తు స్టార్ట్ అయ్యి 1 year కూడా 1.5 year అవుతుంది. కాబట్టి ఇంకా కొద్దిగా టైం పడుతుంది అంతిమ లబ్ధిదారుడు ఎవరని తేల్చడానికి. కానీ పరిస్థితి గమనించినట్టయితే దర్యాప్తు వేగవంతంగా వెళ్తుంది. ఈడీ కూడా ముందుకు అడుగులేస్తూ వెళ్తా ఉంది అనేది మనకు అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ సార్. సో ఇది రవీంద్ర బాబు గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాం మనం.